పచ్చటి అడవులకు ఎర్రటి జెండాలు కట్టారు. దశాబ్దాలుగా సాయుధ పోరాటాలు చేస్తున్నారు. ప్రజల కోసం, ప్రజల మధ్య నుంచి మొదలైన ఉద్యమంగా చెప్పుకున్నారు. మాటతో కాదు, తూటాతోనే న్యాయం జరుగుతుందని నమ్ముతూ వస్తున్నారు. దేశవ్యాప్తంగా ఎన్నో చోట్ల సమాంతర ప్రభుత్వాల్ని కూడా నడిపించారు. ఇలా మావోయిస్టుల గురించి చెప్పుకోవాలంటే చాలానే ఉంది. 58 ఏళ్ల నక్సల్ బరి ఉద్యమానికి 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశ ప్రభుత్వాలకు మధ్య ఎడతెగని యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. నిశ్శబ్దంగా ఉండే అడవులు తూటాల చప్పులతో మార్మోగుతూనే ఉన్నాయి. అయినా ఏనాడూ ఉద్యమం ఆగలేదు. కానీ ఈసారి మాత్రం ఆగక తప్పేలా లేదు. మావోయిస్టులు మరణిస్తూనే ఉన్నారు. కమాండర్లు మారుతూనే ఉన్నారు. తగ్గేదేలే అంటూ దూసుకుపోతున్నాయి మావోయిస్టు దళాలు. అయితే ఇదంతా ఆపరేషన్ కగార్కు ముందు. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. క్యాడర్ మాత్రమే కాదు, లీడర్లు కూడా నేల కొరుగుతున్నారు. పచ్చటి అడవుల్లో రక్తపు టేరులు పారుతున్నాయి. మావోయిస్టులు హాహాకారాలు చేస్తున్నారు. పార్టీ కకావికలమవుతోంది. మొన్న కేశవరావు, ఇప్పుడు హిడ్మా. మావోలకు ఇప్పుడు దిక్కెవరు? మావోయిస్టులకు మరో కోలుకోలేని దెబ్బ తగిలింది. కోలుకోలేని దెబ్బ అనే కంటే ఈసారి చావు దెబ్బ అనడం కరెక్ట్. మావోయిస్టు గ్రూప్లోనే అత్యంత కీలక సభ్యుడు, కేంద్ర కమిటీ అగ్రనేత హిడ్మా హతమయ్యారు. అల్లూరి జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టుల కీలక నేత హిడ్మాతో పాటు ఆయన భార్య, మరో 4 మావోలు మృతి చెందారు. ఘటనా ప్రాంతంలో భద్రతా బలగాల కూంబింగ్ కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా సరిహద్దు ప్రాంతంలో మావోల కదలికలపై భద్రతా బలగాలకు పక్కా సమాచారం అందింది. దీంతో టైగర్ జోన్ ఏరియాలో కూంబింగ్ చేపట్టారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో మావోలు, భద్రతా బలగాలు ఎదురుపడ్డారు. పరస్పరం జరిపిన కాల్పుల్లో 6 మావోయిస్టులు మృతి చెందారు. వీళ్లల్లో కీలక సభ్యుడు మడావి హిడ్మా కూడా ఉన్నారు. హిడ్మాపై ఇప్పటికే ₹1 కోటి రివార్డుంది. ఆయన భార్య హేమపై 50 లక్షల రివార్డుంది. హిడ్మా మరణంతో మావోయిస్టు ఉద్యమం దాదాపు ముగిసినట్టేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆపరేషన్ కగార్లో భాగంగా మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా దూసుకుపోతోంది కేంద్ర ప్రభుత్వం. అత్యాధునిక టెక్నాలజీ, భారీ బలగాల్ని ఉపయోగించి మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కూంబింగ్ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న కర్రిగుట్టల్ని క్లీన్ స్వీప్ చేశాయి భద్రతా బలగాలు. 200 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న కర్రిగుట్టల్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి. ఎప్పుడైతే కర్రిగుట్టలు తమ చేయి దాటాయో మావోయిస్టులు రూటు మార్చారు. ఎక్కడికక్కడ డంపుల్ని విడిచిపెట్టి మరీ అల్లూరి జిల్లా సరిహద్దుల్లో ఉన్న దండకారణ్యానికి చేరుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న భద్రతా బలగాలు 2-3 నెలలుగా ఇటువైపు కూడా దృష్టి పెట్టాయి. ఇందులో భాగంగానే రంపచోడవరం సమీపంలో ఎదురుకాల్పులు జరిగాయి. హిడ్మా హతమయ్యారు. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో జన్మించారు హిడ్మా. ఈయన పూర్తి పేరు మద్వి హిడ్మా. చిన్న వయసులోనే మావోయిస్టు భావజాలం వైపు ఆకర్షితుడై సాయుధ పోరాటంలో చేరారు. బస్తర్ ప్రాంతానికి చెందిన దళంలో కీలక సభ్యుడిగా ఎదిగారు. అతి చిన్న వయసులోనే కేంద్ర కమిటీ మెంబర్ అయ్యారు. మావోయిస్టుల అత్యున్నత నిర్ణయాధికార సంస్థ అయిన కేంద్ర కమిటీలో చోటు దక్కించుకున్న అతి చిన్న వయస్కుడు హిడ్మా. అంతేకాదు, బస్తర్ ప్రాంతం నుంచి కేంద్ర కమిటీలో ఉన్న ఏకైక గిరిజనుడు కూడా హిడ్మానే. ఈయన దళంలోకి అడుగుపెట్టిన తరువాతే గెరిల్లా దాడులు ఎక్కువయ్యాయి. ఈ తరహా దాడుల్ని అమలు చేయడంలో తనకు తిరుగులేదనే పేరు తెచ్చుకున్నారు హిడ్మా. దీంతో ఉద్యమంలో ఆయన పేరు మార్మోగిపోయింది. అలా పీపుల్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ కమాండర్గా, దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగా కీలక బాధ్యతలు పోషించారు హిడ్మా. భద్రతా బలగాలకు కంటి మీద కునుకు లేకుండా చేశారు హిడ్మా. గెరిల్లా దాడుల వ్యూహకర్తగా పేరు పొందిన హిడ్మా దేశాన్ని కుదిపేసిన పలు దాడుల్లో కీలక పాత్ర పోషించారు. ఎన్నో దాడుల్లో స్వయంగా తనే పాల్గొన్నారు. ఎన్నోసార్లు భద్రతా బలగాల నుంచి చాకచక్యంగా తప్పించుకున్నారు. 2010లో దంతెవాడలో జరిగిన దాడిలో 76 మంది సిఆర్పీఎఫ్ జవాన్లు వీరమరణం పొందగా ఆ దాడికి హిడ్మానే నాయకత్వం వహించినట్టు భద్రతా బలగాలు నిర్ధారించాయి. 2013లో జిరంఘాటి అంబుష్లో కూడా హిడ్మానే కీలక భూమిక పోషించారు. ఈ దాడిలో కాంగ్రెస్ నేతలు, భద్రతా బలగాలు కలిసి 27 మంది మృతి చెందారు. ఇక 2021 సుక్మా, బీజాపూర్ దాడిలో 22 మంది భద్రతా సిబ్బంది మృతి చెందిన ఘటన కూడా సిగ్మా ప్రణాళిక ప్రకారమే జరిగింది. ఇలా మోస్ట్ వాంటెడ్ మావోయిస్టుగా నిలిచిన హిడ్మాను ఎట్టకేలకు భద్రతా బలగాలు హతమార్చాయి. కొన్ని రోజుల కిందట హిడ్మా తల్లిని ఛత్తీస్గఢ్ హోంమంత్రి కలిశారు. ప్రభుత్వం ముందు లొంగిపోయేందుకు హిడ్మాను ఒప్పించాలంటూ అతడి తల్లిని కోరారు. ఆ టైంలో హిడ్మా తల్లి తన కొడుకు కోసం ఓ ప్రకటన కూడా ఇచ్చారు. ఇప్పటికైనా ఇంటికి రా బిడ్డ అంటూ ఆమె వేడుకున్నారు.
ఇది జరిగి 2 వారాలైనా గడవక ముందే ఎన్కౌంటర్లో మృతి చెందారు హిడ్మా. ఎర్ర జెండాల చరిత్రలో హిడ్మాది ఒక అధ్యాయం. మావోయిస్టు పార్టీ ప్రస్థానాన్ని హిడ్మాకు ముందు, హిడ్మా తర్వాత అని చెప్పుకోవాల్సి వస్తుందేమో. అంతలా పార్టీని ప్రభావితం చేశారు హిడ్మా. ఆయన గురించి ఎన్నో కథలు, ఊహాగానాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. కానీ దశాబ్దాల పాటు ఆయన ముఖం కూడా ఎవ్వరికీ తెలీదు. మావోయిస్టులో మాస్టర్ మైండ్గా తేల్చుకున్న హిడ్మా గురించి పోలీసుల్ని అడిగితే కథలు కథలుగా చెబుతారు. హిడ్మా మావోల్లో జేమ్స్ బాండ్ ఇతడు. థాట్ ప్రాసెస్, ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ ఇలా అన్ని దశల్లో హిడ్మా మార్క్ కనిపిస్తోంది. హిడ్మా రంగంలోకి దిగాడంటే ఆపరేషన్ సక్సెస్ అవ్వాల్సిందే. గడిచిన 2 దశాబ్దాల్లో మావోయిస్టులు సాధించిన అతిపెద్ద విజయాల్లో హిడ్మా హస్తం ఉంది. దేవా లేదా హిడ్మా అని పిలిచే ఈ టాప్ మావోయిస్ట్ 1981లో ప్రస్తుత ఛత్తీస్గఢ్లో ఉన్న సుక్మాలోని పువర్తి గ్రామంలో పుట్టారు. అడవి బిడ్డగా పెరిగిన హిడ్మా 10వ తరగతి వరకు చదివారు. స్థానికులు, పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం పువర్తి గ్రామంలో మావోయిస్టులు ఒక చెరువును తవ్వారు. గ్రామస్తులకు ఎంతో మేలు చేకూర్చారు. అవి చూసి హిడ్మా మావో ఉద్యమం వైపు ఆకర్షితుడయ్యారు. బస్తర్ ప్రాంతంలో మావోల కార్యకలాపాల్ని చిన్నప్పటి నుంచి కళ్లారా చూస్తూ పెరిగిన హిడ్మా తనకు తానుగానే ఉద్యమంలో చేరాలని నిర్ణయించుకున్నారు. హిడ్మాకు మొదటి గురువుగా భావించే మావోయిస్టు రమేష్ అలియాస్ బదరన్న తొలిసారి హిడ్మాను దళంలోకి తీసుకున్నది ఆయనే. దళంలో చేరాలనుకుంటున్నట్లు హిడ్మా ముందుగా చెప్పింది రమేష్కే. హిడ్మాలో ఉత్సాహాన్ని, అతడి ఆలోచనల్ని అర్థం చేసుకున్న రమేష్ అతడిని తన సభ్యుడిగా చేర్చుకున్నారు. అలా రమేష్ వద్ద 2 ఏళ్లు పనిచేశారు హిడ్మా. ఆ తర్వాత తన స్వస్థలం నుంచి దక్షిణ సుక్మా వైపు వెళ్లారు. అక్కడి నుంచి తన ఉనికి చాటుకున్నారు. తన వ్యూహాలతో అందరినీ ఆకర్షించారు. హిడ్మా భౌతిక రూపం గురించి, అతను ఎలా కనిపిస్తాడు లేదా అతని నేపథ్యం గురించి పోలీసులకు ఎలాంటి సమాచారం లేదు. చివరికి హిడ్మా వయసును కూడా పోలీసులు అంచనా వేయలేకపోయారు. కేవలం హిడ్మా పాత ఫోటో ఒక్కటి మాత్రమే పోలీసుల దగ్గర ఉంది. అప్పటికీ ఇప్పటికీ అదే ఫోటో. హిడ్మా దగ్గర AK-47 తుపాకీ ఉందని, అతడిది 250 మంది సభ్యుల సమూహమని మాత్రమే పోలీసులకు తెలుసు. దాని ఆధారంగానే దశాబ్దాలుగా అతడిపై కేసులు పెడుతూ వచ్చారు పోలీసులు. జిరంఘాటి ఘటన వరకు హిడ్మా ఉనికి అనుమానాస్పదమే. ఆ ఘటన తరువాత హిడ్మా ఎక్కడున్నాడనే విషయం భద్రతా బలగాలకు తెలిసింది. అయితే ఆ తరువాత జరిగిన ఎన్కౌంటర్లో అతడు మరణించాడంటూ కథనాలొచ్చాయి. చాన్నాళ్ల పాటు పోలీసులు కూడా అతడు మరణించాడనే అనుకున్నారు. అయితే మరణించలేదు. చాన్నాళ్ల పాటు బస్తర్లోని పల్లెల్లో, బజార్లో అతిపెద్ద సామాన్యంగా తిరిగాడట హిడ్మా. కొంతమంది పోలీసులకు కూడా అతడు షేక్ హ్యాండ్ ఇచ్చాడట. అప్పటికే అతడు మోస్ట్ వాంటెడ్ అయినప్పటికీ ముఖం ఎవ్వరికీ తెలియకపోవడంతో హిడ్మాను ఎవ్వరూ గుర్తుపట్టలేదు. లొంగిపోయిన ఓ మావోయిస్టు సామాగ్రిని పోలీసులు తనిఖీ చేసిన టైంలో హిడ్మాతో అతడు దిగిన ఫోటో ఒకటి బయటపడింది. అలా ఉద్యమంలోకి వెళ్లిన 20 ఏళ్లకు హిడ్మా ఎలా ఉంటాడనే విషయం పోలీసులకు తెలిసొచ్చింది. అప్పట్నుంచి హిడ్మా పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆపరేషన్ కగార్ తర్వాత హిడ్మా ఎక్కడున్నాడనే విషయం దళంలో సభ్యులకు కూడా తెలియకుండా జాగ్రత్త పడ్డారు. నంబాల కేశవ్ ఎన్కౌంటర్ తర్వాత అజ్ఞాతంలో ఉండటం హిడ్మా వల్ల కాలేదు. బయటకొచ్చి క్యాడర్ను నడిపించాల్సిన పరిస్థితి తలెత్తింది. 2 దశాబ్దాలుగా మావోయిస్టులకు వెన్నెముకగా ఉంటూ వచ్చారు హిడ్మా. ఇతడు స్కెచ్ వేస్తే దానికి తిరుగుండదు అనే ఇమేజ్ మావోల్లో ఉంది. తన హయాంలో ఎన్నో కీలకమైన ఆపరేషన్లు చేపట్టిన హిడ్మా ప్రత్యక్షంగా, పరోక్షంగా 200 మందికి పైగా మృతికి కారణమయ్యారు. మావోయిస్టులు జరిపిన అత్యంత హేయమైన దాడుల్లో హిడ్మా హస్తం ఉంది. ఛత్తీస్గఢ్ దండకారణ్యం. హిడ్మాకు ఇది కంచుకోట. ఇందులో అడుగుపెట్టిన భద్రతా బలగాలు తిరిగి ప్రాణాలతో బయటపడడం అసాధ్యమనే టాక్ ఉండేది. దీనికి కారణం హిడ్మా. చింతల్నార్, తాడిమెట్ల, మినప, డోర్నాపాల్ ఇలా చాలా ప్రాంతాల్లో హిడ్మా మావో ఆపరేషన్లు చేశారు. తన జీవితంలో దాదాపు 200 మంది భద్రతా సిబ్బందిని ఈయన పొట్టన పెట్టుకుని ఉంటారనేది ఓ అంచనా. యుద్ధ నైపుణ్యాల్ని, గెరిల్లా రీతుల్ని క్యాడర్కు నేర్పించేవారు హిడ్మా. మావోలకు యుద్ధ శిక్షణ ఇచ్చే అతి కొద్ది మంది నాయకుల్లో హిడ్మా ఒకరు. అడవుల్లో కూంబింగ్ ఆపరేషన్లు చేసే భద్రతా బలగాలపై ఎలా మెరుపుదాడులు చేయాలి, ఎట్నుంచి కాల్పులు జరపాలి, ఎలా మందుపాతరలు అమర్చాలి లాంటి విషయాల్లో ఎక్కువగా హిడ్మా శిక్షణ ఇచ్చేవారు. దీంతో పాటు పార్టీ కార్యకలాపాల్లో కూడా కీలకంగా వ్యవహరించేవారు. 2010 దంతెవాడ దేశ చరిత్రలోనే అత్యంత దురదృష్టకరమైన రోజు. సిఆర్పీఎఫ్ బలగాలు, పోలీసులతో పెద్ద కాన్వాయ్ బయలుదేరింది. నక్సల్స్ ప్రభావిత ప్రాంతమని తెలిసి గట్టి భద్రత మధ్య ఎంతో జాగ్రత్తగా కాన్వాయ్ వెళ్లింది. అయినప్పటికీ మావోయిస్టుల ముందు ఆ భద్రత నిలవలేదు. మిట్ట మధ్యాహ్నం కారడవిలో తుపాకీ శబ్దాలు మార్మోగాయి.
ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 76 మంది జవాన్లను మావోలు హతమార్చారు. ఈ హేయమైన చర్యతో దేశం మొత్తం దిగ్భ్రాంతికి లోనయింది. మావోయిస్టుల బలం బలగాలకు తెలిసొచ్చింది. ఈ ఆపరేషన్ వెనుకున్న ఏకైక వ్యక్తి హిడ్మా. 2013 జరంఘాటి భద్రతా బలగాలకు మరో పెద్ద ఎదురు దెబ్బ. ఇది కూడా దంతెవాడ జిల్లాలోనే జరిగింది. ప్రచారం ముగించుకుని తిరిగొస్తున్న కాంగ్రెస్ నేతలు భద్రతా బలగాలపై అదును చూసి మెరుపుదాడి చేశారు మావోయిస్టులు. నిర్దాక్షిణ్యంగా కాల్పులకు తెగబడ్డారు. పక్కా ప్రణాళిక ప్రకారం చేసిన ఈ దాడిలో 27 మంది మృతి చెందారు. ఆ తరువాత 2021లో మరోసారి తమ ఉనికి చాటుకున్నారు మావోయిస్టులు. సుక్మా, బీజాపూర్ మధ్య జరిగిన మెరుపు దాడిలో ఏకంగా 22 మంది భద్రతా సిబ్బందిని పొట్టన పెట్టుకున్నారు. దారుణమైన ఈ ఘటనల వెనుక ఉన్న ఏకైక వ్యక్తి హిడ్మా. ఇన్ని దాడులను పక్కాగా అమలు చేయడం వెనుక హిడ్మా నెట్వర్క్ ఉంది. స్వతహాగా గిరిజనుడు కావడంతో ఆదివాసీలు చాలా మంది హిడ్మాకు అనుకూలంగా పనిచేశారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి హిడ్మాకు బలమైన మద్దతు ఉండేది. అందుకే భద్రతా బలగాల కదలికల్ని ఎప్పటికప్పుడు తెలుసుకునేవాడు హిడ్మా. అయితే ఆపరేషన్ కగార్ మొదలైన తరువాత హిడ్మా నెట్వర్క్ చెల్లా చెదురైంది. కంచుకోట లాంటి కర్రెగుట్టల్ని హిడ్మా వీడాల్సి వచ్చింది. ఆ ప్రాంతాన్ని వీడడంతో హిడ్మా తన బలాన్ని కోల్పోయారు. ఇప్పుడు ఏకంగా తన ప్రాణాల్ని కోల్పోయారు. గతేడాది జనవరిలో ప్రారంభమైంది ఆపరేషన్ కగార్. అప్పటి నుంచి వందల సంఖ్యలో మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. సామాన్య మావోలు మాత్రమే కాదు, కేంద్ర కమిటీ సభ్యులు సైతం ఎన్కౌంటర్లో మృతి చెందారు. ఒక దశలో కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శిని హతమార్చి పూర్తి స్థాయిలో మావోయిస్టులపై పైచేయి సాధించాయి భద్రతా బలగాలు. మే నెలలో కేశవరావు, ఇప్పుడు హిడ్మా. వీళ్ళిద్దరి మృతితో మావోయిస్టు ఉద్యమం దాదాపు చివరి అంకానికి చేరుకుందని చెప్పొచ్చు. మావోయిస్టులు భద్రతా దళాల మధ్య పోరాటం ఇప్పటిది కాదు. దశాబ్దాలుగా నడుస్తున్న అంతర్గత యుద్ధం ఇది. అయితే ఆపరేషన్ కగార్కు ముందు వరకు మావోయిస్టులదే పైచేయి. అడవిలో అన్నలకు వ్యతిరేకంగా అడుగుపెట్టడానికి భద్రతా దళాలు భయపడ్డాయి. ఆపరేషన్ గ్రీన్ హంట్ పేరిట 10 ఏళ్లు ఆపరేషన్స్ చేశారు. కానీ ఎలాంటి ఫలితాలు రాలేదు. 2017లో ఆపరేషన్ సమాధాన్ తెరపైకి వచ్చింది. మావోయిస్టుల ఆర్థిక వనరులపై దెబ్బ కొట్టడం, వారి స్థావరాలను ఖచ్చితంగా కనుక్కోవడం, ఔషధాలు అందకుండా చూడడం, కొత్త రిక్రూట్మెంట్లు తగ్గించే పనిపై ప్రభుత్వం బలగాలు దృష్టి సారించాయి. ఈ ఆపరేషన్ కూడా పెద్దగా ఫలితాన్నివ్వలేదు. 2021లో 22 మంది సిఆర్పీఎఫ్ జవాన్లను హతమార్చి మావోయిస్టులు మరోసారి తమ ఉనికి చాటుకున్నారు. దీంతో మావోలను ఎదుర్కొనేందుకు మరో కొత్త వ్యూహం కావాల్సి వచ్చింది. అలా పురుడు పోసుకున్నదే ఆపరేషన్ కగార్. దశాబ్దాలుగా చేపడుతున్న రొటీన్ ఆపరేషన్ల లాంటిదే ఇది కూడా అనుకున్నారు చాలా మంది. కానీ 2024లో మొదలైన ఆపరేషన్ కగార్ వేరే లెవెల్. మావోయిస్టులకు చుక్కలు చూపించింది ఈ కొత్త ఆపరేషన్. 25 ఏళ్లలో జరిగిన ఎన్కౌంటర్లు ఒక ఎత్తైతే, కేవలం 2024లో జరిగిన మావోల ఏరివేత కార్యక్రమం మరో ఎత్తు. ఛత్తీస్గఢ్ పోలీసులు, ప్రత్యేక భద్రతా బలగాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ ఆపరేషన్లో గతేడాది 235 మంది మావోయిస్టులు మృతి చెందారు. అంతకుముందు 2009లో 154 మంది, 2016లో 135 మంది, 2018లో 132 మంది, 2006లో 117 మంది మావోయిస్టులు వివిధ ఎన్కౌంటర్లలో మృత్యువాత పడ్డారు. గడిచిన 25 ఏళ్లలో 1681 ఎదురుకాల్పుల ఘటనలు చోటు చేసుకున్నాయి. వీటిలో 1762 మంది మావోయిస్టులు మృతి చెందారు. వీళ్లల్లో 235 మంది కేవలం 2024లోనే మరణించారంటే ఆపరేషన్ కగార్ ప్రభావాన్ని అర్థం చేసుకోవచ్చు. 25 ఏళ్ల కిందట 14 రాష్ట్రాల్లో విస్తరించిన మావోయిస్టు పార్టీ ఆపరేషన్ కగార్తో కేవలం ఛత్తీస్గఢ్, తెలంగాణ బోర్డర్కు మాత్రమే పరిమితమైంది. ఇప్పుడు ఆ స్థానాన్ని కూడా వాళ్లకు లేకుండా చేయాలనే లక్ష్యంగా దూసుకుపోతోంది ఆపరేషన్ కగార్. వచ్చే ఏడాది మార్చి నాటికి దేశంలో మావోయిస్టులే లేకుండా చేస్తామన్న కేంద్రం ప్రకటన నిజమయ్యేలా ఉంది. ఇక ఈ ఏడాది మరణించిన మావోయిస్టుల సంఖ్య కూడా ఎక్కువే. జనవరి నుంచి ఇప్పటి వరకు 262 మంది మావోలు ఎదురు కాల్పుల్లో మరణించారు. వీళ్లల్లో 120 మంది కేవలం 80 రోజుల్లో బలగాల చేతుల్లో మృతి చెందారు. దశాబ్దాలుగా జరిగిన ఎదురు కాల్పులు ఒక ఎత్తైతే, ఇలా ఏడాదిన్నరగా జరుగుతున్న ఎన్కౌంటర్లు మరో ఎత్తు. ఈసారి కేవలం మావో అగ్రనాయకత్వమే లక్ష్యంగా దూసుకుపోతున్నాయి భద్రతా బలగాలు. ఒక్క ఛత్తీస్గఢ్లోనే 2019 నుంచి ఇప్పటి వరకు 250 సిఆర్పీఎఫ్ క్యాంపులు ఏర్పాటు చేశారు. ప్రతి 4 కిలోమీటర్లకు ఓ క్యాంపు ఏర్పాటు చేసి శాశ్వత ప్రాతిపదికన భద్రతా సిబ్బందిని నియమించి అడవిని జల్లెడ పడుతున్నారు.
అలా ఈ ఏడాది ప్రారంభంలో మావోయిస్టు అగ్రనేత రామచంద్రారెడ్డి అలియాస్ చలపతి అలియాస్ జైరాంను హతమార్చిన భద్రతా బలగాలు ఆ తరువాత కొన్ని నెలలకే నంబాల కేశవరావును కూడా హతమార్చాయి. వీళ్ళిద్దరూ కేంద్ర కమిటీ సభ్యులే. ఇప్పుడు హిడ్మా మరణంతో మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది.